అందరికీ నమస్కారం అండి. నా పేరు సుధాకర్. నేను రైతు సాధికార సంస్థలో స్టేట్ థిమాటిక్ లీడ్ అకాడమిక్ అనేటువంటి పొజిషన్లో పనిచేస్తున్నాను. మా ఆధ్వర్యంలో, ఆ సంస్థ ఆధ్వర్యంలో ఈ మధ్యకాలంలో న్యాచురల్ ఫార్మింగ్, ప్రకృతి వ్యవసాయంలో 4 సంవత్సరాల డిగ్రీ కోర్సును మన సీఎం గారి ఆధ్వర్యంలో, ఆయన గైడెన్స్లో ఈ కోర్సును ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది 4 సంవత్సరాల డిగ్రీ కోర్సు, 8 సెమిస్టర్లు ఉంటుంది. ప్రతి సెమిస్టర్ కూడా మనం మామూలుగా యూనివర్సిటీలో ఉన్నట్లుగా 6 మంత్స్కి ఒకసారి సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి. అయితే ఈ కోర్సులో ప్రత్యేకంగా ఏముంటుందంటే, రెగ్యులర్గా ఉండేటువంటి క్లాస్ రూమ్ సెషన్స్ కంటే కూడా ఫీల్డ్లోనే వాళ్ళకి నేర్పించడం అనేది ఎక్కువగా ఉంటుంది. అందువలన రెగ్యులర్గా ఉండే డిగ్రీ కోర్స్కి ఈ డిగ్రీ కోర్స్కి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ అనుభవపూర్వకంతో రైతులు నేర్చుకుంటారు ఒకటి. ఇప్పుడు దాన్ని మనము పెద్ద ఎత్తున ఇంకా అదర్ యూనివర్సిటీస్ మాదిరి తీసుకెళ్ళలేదు, కానీ ప్రస్తుతానికి రైతు సాధికార సంస్థ ద్వారా పనిచేస్తున్నటువంటి రైతులందరికీ కూడా, అంటే ప్రకృతి వ్యవసాయ రైతులందరికీ కూడా, 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి రైతులందరికీ కూడా ఈ అవకాశం అనేది కల్పించబడింది. ఎందుకంటే వాళ్ళు అందరూ చేస్తున్నారు, ఆల్రెడీ ప్రకృతి వ్యవసాయాన్ని ఆచరిస్తున్నారు. అయితే ప్రకృతి వ్యవసాయంలో చాలా వరకు సైన్స్ ఏం లేదు అని చాలా వరకు కొంతమంది ప్రశ్నిస్తున్న దానికి సమాధానంగా దీని వెనకాల చాలా సైన్స్ ఉంది. దీని వెనకాల ఉన్నటువంటి మన సూక్ష్మజీవుల ప్రపంచం ఏంటి, తర్వాత మైక్రోరైజా, లేకపోతే వివిధ రకాలైనటువంటి సైన్స్, ఏ విధంగా సైన్స్ ఈ న్యాచురల్ ఫార్మింగ్ను ప్రోత్సహిస్తుంది అనేటువంటిది అందరికీ తెలియజేయడం కోసం, సైంటిఫిక్ కమ్యూనిటీకి అందరికీ కూడా ఎస్టాబ్లిష్ చేయడం కోసం అకాడమీ అనేది ఎస్టాబ్లిష్ చేశాము. ఇది సీఎం ఆధ్వర్యంలో, ఇది ఆయన గైడెన్స్లో ఇది నడుస్తూ ఉంది. మనము 4 సంవత్సరాల కోర్సును 2023 జూలైన మనం ప్రారంభించడం జరిగింది. ఓకే సార్, ఈ ఏదైతే 4 సంవత్సరాల కోర్సు మీరు చెబుతున్నారో, ఈ కోర్స్ చేయడం వల్ల ఆ డిగ్రీ ఎంతవరకు వాల్యుబుల్ ఫస్ట్, నెక్స్ట్ వాళ్ళకి ఏంటంటే రెవెన్యూ సోర్సెస్ ఏంటి? ఇప్పుడు ఎందుకంటే 4 సంవత్సరాలు అంటే మాటలు కాదు, బయట తిరగాలన్నారు ఫీల్డ్లో. కాలేజీకి వెళ్ళి అయితే యూనివర్సిటీ వరకు సరిపోతుంది. వీళ్ళ ఫీల్డ్లో తిరగాలంటే మీరే తీసుకెళ్తారా? వాళ్ళకి ఏ విధంగా ఖర్చులు అవి చాలా ఉంటుంది. వీళ్ళకి లైఫ్కి ఒక నేర్చుకున్నాం, ఇది ఫార్మింగ్ నేర్చుకున్నాం, వాళ్ళకి ఏ విధంగా ఇది కోర్స్ ఉపయోగపడుతుంది? ఈ కోర్స్ అనేది వాళ్ళు ఎక్కడెక్కడో ఫీల్డ్ తిరిగేంత అవసరం లేదండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ కోర్సులో చేరేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము పెట్టినటువంటి షరతు ఏంటంటే, సొంత పొలమైనా ఉండాలి, లేదా ఒక ఎకరా పొలాన్ని లీజుకి తీసుకుని ఉండాలి. సొంత పొలం లేకుండా, లీజ్ పొలం లేకుండా మేము ఈ యొక్క అకాడమీలో అడ్మిషన్ ఇవ్వట్లేదు. ఎందుకు అనంటే, ప్రతి రైతు కూడా తన సొంత పొలంలో నుంచే ₹1,00,000 వరకు నెలకు సంపాదించాలి అన్నటువంటి ఒక టెక్నాలజీని, ఇన్నోవేషన్స్ని రైతుకు పరిచయం చేసి వాళ్ళను ఒక శాస్త్రజ్ఞులుగా తీర్చిదిద్దాలన్న ముఖ్య ఉద్దేశంతో దీన్ని కోర్సును మొదలుపెట్టినాం. శాస్త్రజ్ఞులుగా తయారు కావడమే కాదు, ప్రతి నెల కూడా, ఇప్పుడు ప్రస్తుతానికి మనం వరల్డ్ ఎకనామిక్ సర్వే ప్రకారం తీసుకుంటే ఒక రైతు నెలసరి ఆదాయం వచ్చేసి 2,400. ఈ 2,400తో తన కుటుంబాన్ని ఏ విధంగా పోషించగలుగుతాడు? అందుకోసమే ప్రభుత్వాలన్నీ కూడా రైతుల యొక్క ఆదాయాన్ని ఎన్హాన్స్ చేయాలి, రైతు కూడా ఒక డీసెంట్ లైఫ్ అనేది లీడ్ చేయాలి అన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో తన సొంత పొలంలోనే రైతు తన యొక్క పొలంలో ఒక ₹1,00,000 పైన నెలకు సంపాదించేటువంటి ఇన్నోవేటివ్ టెక్నాలజీ అనేది వాళ్ళకు పరిచయం చేసి, వాళ్ళను ఒక శాస్త్రజ్ఞులుగా తయారు చేసి, ఇప్పుడు మన రాష్ట్రంలో రైతు సేవా కేంద్రాలు వచ్చేసి 11,000 వరకు ఉన్నాయి. ప్రతి రైతు సేవా కేంద్రంలో వారిని ఒక రోల్ మోడల్గా పెట్టి, వాళ్ళని చూస్తూ మిగతా రైతులందరూ కూడా ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని ప్రతి రైతు కూడా చక్కగా ఇన్కమ్ ఎన్హాన్స్ చేసుకోవాలి. అలాగే మన మోనోక్రాప్ విధానంలో వెళ్తుండడం వల్ల చాలా నష్టాలు కలుగుతున్నాయి. కాబట్టి మల్టీ క్రాపింగ్ లేదా పాలీక్రాపింగ్ అనే పద్ధతి, అంటే ఒక క్రాప్ ద్వారా ఏదైనా మనకు నష్టం వచ్చినా ఇంకా 2-3 పంటల ద్వారా లాభం వచ్చే విధంగా, ఆ విధంగా ప్లాన్ చేసుకున్నప్పుడు రైతుకు అనేది రిస్క్ అనేది ఉండదు. ఒక పంటలో నష్టం వచ్చినా 2-3 పంటల ద్వారా ఆదాయం వస్తుంది. సో ఈ విధమైనటువంటి టెక్నాలజీ, అంటే ఒక పంటతో పాటు 4 పంటలు ఎట్లా మనం పండించుకోవాలి, దాని నుంచి ఎట్లా ఆదాయం తీసుకోవాలి, దానికి నీళ్ళు ఎలా పెట్టాలి, దాంట్లో ఉన్నటువంటి పురుగులు యాజమాన్యం ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా రైతులకు ఒక టెక్నాలజీ రూపంలో నేర్పిస్తాము. నేర్పించిన రైతు ఊరికి ఏదో క్లాస్ రూమ్ సెషన్లో చెప్పడం కాదు, తన పొలంలో చేసేటట్లు సహకారాలు అందిస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ.